హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం చలిమిడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పెళ్ళిళ్ళకి శ్రీమంతం చేసేటప్పుడు పుట్టింటి సారెతో ఈ చలిమిడిని కూడా తీసుకెళ్తారు. శ్రావణ మాసంలో ఆడపిల్లని అత్తారింటికి పంపేటప్పుడు కూడా చలిమిడిని తీసుకెళ్తారండి. చలిమిడి కడుపుకి చలువ అంటారు. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఈ చలిమిడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం ప్లేస్లో నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని 24 గంటలు నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి వాసన రాకుండా మధ్యలో 1 లేదా 2 సార్లు బియ్యాన్ని కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. 24 గంటల తర్వాత చూడండి, బియ్యం చక్కగా నానిపోయాయి. ఈ బియ్యాన్ని మరలా ఒక్కసారి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి స్ట్రైనర్లోకి తీసుకోవాలి. నీళ్ళు ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయి. 10-15 నిమిషాలు అలా వదిలేసామంటే నీళ్ళన్నీ సపరేట్ అవుతాయి. ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని క్లాత్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు అలా వదిలేయాలి. బియ్యం కంప్లీట్గా తడి ఆరిపోకూడదండి, ఎండలో పెట్టకూడదు, నీడలోనే ఆరనివ్వాలి. బియ్యాన్ని చేతితో పట్టుకొని చూస్తే చేతికి తడి రాకూడదు, కానీ బియ్యంలో తడి ఉండాలి. ఈ బియ్యం అంతా దగ్గరికి తెచ్చుకొని మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని జార్లోకి వేసుకొని బియ్యం అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పిండి జల్లెడలోకి వేసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తని పిండి కిందకి వస్తుంది, రవ్వ రవ్వగా ఉన్నది జల్లెడలో ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవడం కష్టంగా అనిపిస్తే బియ్యాన్ని మిల్లుకు పంపించి పిండి పట్టించుకొని జల్లించుకోవచ్చు. ఇలా రవ్వ రవ్వగా ఉన్నది మరలా మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా మరలా జల్లెడలోకి వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక రవ్వ రవ్వగా ఉన్నది పడేసేయాలి. పిండి తడి ఆరిపోకుండా చేతితో ప్రెస్ చేసుకోవాలి. పిండి డ్రై అయిపోతే చలిమిడి టేస్ట్ బాగుండదండి. ఇలా నొక్కి పెట్టి మూత పెట్టి గిన్నెని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ముక్కలు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కావాలంటే కొన్ని గసగసాలు వేసుకొని వేయించుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి పాకం కోసం స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టుకొని 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పుల బెల్లం సరిపోతుందండి. ఇందులో 1/2 కప్పు నీళ్ళని పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే వడపోసుకోవచ్చు. ఇందులో నలకలు ఏమీ లేవండి. బెల్లం ఇలా ఉడికేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక బౌల్లో నీళ్ళని తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి. పాకం రెడీ అయిపోయినట్లేనండి. ఇలా సాఫ్ట్ ముద్దలా రావాలి. చేతిలో తీసుకుంటే మెత్తని ఉండలా రావాలి, గట్టిగా ఉండకూడదు. ఇలా వస్తే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులు పొడి చేసి వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత తడి బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఈ పిండి పాకంలో కలిసిన తర్వాత మరలా కొంచెం పిండిని వేసుకొని ఉండలు కట్టకుండా గరిటెతో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. మనం తీసుకున్న బెల్లం క్వాలిటీని బట్టి పిండి ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టవచ్చు. లేత పాకం పట్టుకుంటే పిండి ఎక్కువగా పడుతుంది, కొంచెం ముద్ద పాకం పట్టుకుంటే పిండి తక్కువగా పడుతుంది. ఇలా అంతా కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. నాకు ఇందులో వేయగా కొంచెం పిండి మిగిలిందండి, ఎక్కువగా మిగలలేదు. ఈ పిండిని పక్కన పెట్టేసి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని చలిమిడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి, కొంచెం గట్టి పడుతుంది. చేతిలోకి తీసుకొని ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి. ఇలా వస్తే మనకి చలిమిడి కన్సిస్టెన్సీ
కరెక్ట్‌గా వచ్చినట్లండి. అంతేనండి, బెల్లం చలిమిడి రెడీ అయిపోయింది. ఈ చలిమిడిని 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చలిమిడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. టేస్టీగా ఉంటుంది. ఈ చలిమిడిని మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.